అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. కార్తీక పురాణము 5వ అధ్యాయం. ఈరోజు అధ్యాయంలో వనవాస సమారాధన మహత్యం గురించి తెలుసుకుంటాం. వశిష్ఠుడు జనక మహారాజుతో వనభోజన వైశిష్ట్యాన్ని వివరిస్తాను, సావధాన చిత్తుడవై విను అని అన్నాడు. ఓ రాజేంద్ర, కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించగలను? ఈ మాసంలో భగవద్గీతను చదవడం వలన కలిగే పుణ్యము ఇంత అని వర్ణించి చెప్పడానికి అలవి కానిది. అంతా కాకపోయినా కనీసం ఒక్క శ్లోకాన్ని చదివిన వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను. ఆ విధంగా గీతను చదివిన వారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై తరిస్తారు అని అనడంలో ఎంత మాత్రమూ సందేహమే లేదు. అలా చదివిన వారి యొక్క పూర్వజన్మల పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఈ మాసంలో వన భోజనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వన భోజనం వలన విష్ణులోకం లభిస్తుంది. నిత్య నైమిత్తిక కర్మలలో కానీ భోజన కాలంలో కానీ భ్రష్టులు, శూద్రులు, సూతకం గలవారిని చూడడం, మాట్లాడడం, తాకడం వలన కలిగే సమస్త దోషాలు తొలగిపోతాయి. చెట్లు, తీగలు, మొక్కలు గల వనంలో ఉసిరి చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి విష్ణువును ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా దక్షిణ తాంబూలాలను ఇచ్చి పూర్ణ కుంభాన్ని నివేదన చేసి బంధుమిత్ర సపరివార స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారి జన్మమే ధన్యం. వనభోజన సమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడు దురాచార సంపన్నుడైనందువలన తండ్రిచే శపించబడ్డాడు. అయినా కార్తీక మహత్యాన్ని వినడం వలన పవిత్రుడై తరించాడు అన్నాడు వశిష్ఠుడు జనకుడితో. జనకుడు, మునిశ్రేష్ఠ, ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరు? అతడు చేసిన దురాచారాలు ఏమిటి? తండ్రి అతడిని ఏమని శపించాడు? ఆ బాలుడు శాప విముక్తిని ఏ విధంగా పొందాడు? వీటన్నింటినీ సవివరంగా చెప్పండి అని ప్రార్థించాడు వశిష్ఠ మహర్షిని. అప్పుడు వశిష్ఠ మహర్షి, పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే పేరు గల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు దేవతారాధనలోనూ ధార్మిక కార్యక్రమాలలోనూ శ్రద్ధాభక్తులు కలిగిన సదాచార సంపన్నుడు. అతడికి దేవదత్తుడు అనే పేరు గల పరమ దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు. ఆ దేవదత్తుడు తానే విజ్ఞానవేత్తని విర్రవీగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులను అన్నింటినీ తిరస్కార భావంతో హేళన చేస్తూ ఉండేవాడు. ఏదో ఒక విధంగా కుమారుణ్ణి సన్మార్గంలో ప్రయాణింపజేయాలని ఆ పండితోత్తముడు ఎంతగా ఆరాటపడినా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండితపుత్రుడు తండ్రికి లొంగలేదు. ఒక రోజున తండ్రి కుమారుణ్ణి పిలిచి, నాయనా, రాను రాను నీ ఆగడాలు శృతి మించిపోతూ ఉన్నాయి. ఎవరు ఏ పని చేసినా వారిని, వారు చేసిన పనులను విమర్శిస్తూ ఉన్నావు. అందరితోనూ తగాదాలు పడుతూ ఉన్నావు. మనది ఎంతటి సదాచార కుటుంబం, పూజలు సంస్కారాలతో పునీతమైన కుటుంబం. మన ఇంటికి వచ్చిన వారిని సమాదరించడం మన ధర్మం. ఇవన్నీ చేయకపోగా అవధులు తప్పి పాపపు పనులు చేస్తూ ఉన్నావు. రాను రాను పతనమైపోతూ ఉన్నావు. ఇక మీదటనైనా వివేకవంతుడవై సన్మార్గంలో పయనిస్తూ భక్తి తత్పరతతో మెలుగుతూ ఉండు అని చెప్తాడు. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అని మందలిస్తాడు. తండ్రి మందలింపు విన్న కుమారుడు తండ్రిని ఎంతో వెటకారంగా చూశాడు. మీరు లేనిపోని పనికిరాని ప్రయాసలతో అయిన వారిని కాని వారిని నమ్ముకుంటూ ఉన్నారు. భక్తి, ఉత్సవాలు, సంతర్పణలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉన్నారు. మీకు ఇహలోకంలో సుఖభోగాలు, చెలిమి కలిములు, స్వేచ్ఛా వివహారాలు ఏమీ తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి అంటూ ఎకసకాలాడాడు తండ్రితో. నాయనా, నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు, సహిస్తాను. 10 మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చేయి. పూజలు పునస్కారాలు పరజీవనాన్ని కాపాడుతాయి. ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం.
ఈ మాసంలో చేసే స్నాన సంధ్యలు, దీపారాధనలు, సమారాధనలు, సంతర్పణలు సమస్త పాపాలను పారద్రోలుతాయి, ఉత్తమ గతులను కలిగిస్తాయి. కనీసం ఈ నెల రోజులైన నీతి నియమాలను పాటిస్తూ ధర్మ కార్యాలతో కాలాన్ని గడుపు అని ప్రబోధ చేశాడు తండ్రి. నాన్న, నువ్వు ఎంతటి అమాయకుడివి! నెలలలో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అనుకోవడం ఏమిటి? గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందేమో కానీ అవే దీపాలను ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది అంతే. ఇంటి నిండా వనభోజాల పేరుతో అయిన వాళ్లకు కాని వాళ్లకు పట్టెడన్నం కన్నా మన చుట్టాలకు, బంధువులకి, మిత్రులకి కనుక వండి వడ్డిస్తే వాళ్ళు తృప్తి పడతారు. అప్పుడు వాళ్ళు మనకి ఇంత పెడతారు, మన పట్ల మంచి మనసుతో ఉంటారు అంటూ అనేక విధాలుగా తండ్రిని దుర్భాషలాడాడు. కుమారుని మాటలు విన్న తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది. కుమారునితో, ఓరి మూర్ఖుడా, నేను చెప్పే మాటలు వినడం, ఆచరించడం లేకపోగా నన్నే ఎగతాళి చేస్తున్నావు. నువ్వు ఇకపై మానవునిగా ఉండడానికి పనికిరావు కనుక మూషికానివై ఓ చెట్టు తొర్రలో కాలం గడుపుతూ బ్రతుకు అని శపించాడు. తండ్రి శాపవాక్కులు విన్న దేవదత్తుడు భయంతో వణికిపోతూ తండ్రి పాదాల మీద పడిపోయాడు. నా అవివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించావేమిటి నాన్న? నన్ను కనుకరించు, నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాళ్ళా వేళ్ళ పడ్డాడు. అప్పుడు తండ్రి, కుమారా, నా శాపానికి తిరుగులేదు, తప్పక నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఇప్పటికైనా పశ్చాత్తాప పడుతున్నావు కనుక శాప విమోచన సమయం చెబుతాను విను. ఎప్పుడైతే నువ్వు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు. శాప విమోచనం విషయం విన్న వెంటనే దేవదత్తుడు ఎలుకగా మారిపోయి కావేరీ నదీ తీరాన గల గజారణ్యంలో ఒక మర్రి చెట్టు తొర్రలో నివసిస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచినాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతుడై వనభోజనం కారణంగా గజారణ్యానికి వచ్చాడు. కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణుని ఆరాధించి తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ చెట్టు తొర్రలోనే ఉన్న ఎలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ దారిలో పోతున్న కిరాతకుడు విశ్వామిత్రుని, అతని శిష్యగణాలని చూసి ఎవరో దారిన పోయే బాటసారులే అనుకుని వారి వద్దకు ఉన్న ధనాన్ని అపహరించాలనే కోరికతో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కానీ మహర్షిని, అతడి శిష్యులని చూసి తర్వాత ఆ కిరాతకుడు మనసు మార్చుకొని సంస్కారవంతుడై మహర్షికి నమస్కరించాడు. విశ్వామిత్రుడితో, మీరు ఎవరు? మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది, ఆనందం కలుగుతోంది. మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. నేను విశ్వామిత్రుడని, వీళ్ళంతా నా శిష్యులు. ఇది కార్తీక మాసం. ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రదాలు అవుతాయి. నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి. ఆ కారణంగానే నీకు కూడా జ్ఞానోదయం అయ్యింది కనుక నువ్వు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు, దానితో జీవన్ముక్తుడివి అవుతావు అని విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్రుడి ద్వారా కార్తీక పురాణాన్ని, వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు. వెంటనే ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలునిగా మారిపోయాడు. విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకొని తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో కార్తీక పూజాదికాలను చేసి ముక్తుని పొందాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నాన్ని ఎప్పుడూ కూడా నిందించకూడదు, అన్నం పెట్టేవారిని కూడా నిందించకూడదు అని మనకు తెలియజేస్తోంది ఈ కథ. ఇంతటితో కార్తీక పురాణం 5వ రోజు పారాయణ సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటలకు 6వ రోజు పారాయణంతో మళ్ళీ మీ ముందుంటాను. రేపటి అధ్యాయాన్ని వినాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు వీడియోస్ని చూడగలరు.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా షేర్ చేయాలి అంటే వెంటనే షేర్ బటన్ మీద ప్రెస్ చేయండి. తిరిగి రేపటి 6వ రోజు అధ్యాయం దీపదాన మహత్యంతో రేపు కలుస్తాను. అంతటి వరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.